హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 26. నేను ఆల్రెడీ స్టార్ట్ అయినప్పుడు ఒక షార్ట్ పెట్టాను కేరళ ట్రిప్ అని. సో మా కేరళ ట్రిప్కి డే 1 వచ్చి గురువాయూర్ ప్లాన్ చేసుకున్నాం. నైట్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 6 అయింది. ఆల్మోస్ట్ కేరళ బార్డర్ రీచ్ అయ్యేసరికి మొత్తం గ్రీనరీలో ఇంకా రెయిన్ పడుతుంటే వ్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మేము డైరెక్ట్గా ప్రియా వాళ్ళ హౌస్కి వెళ్ళాం త్రిశూర్లో. ఆల్మోస్ట్ 10 అయింది అప్పటికే రీచ్ అయ్యేసరికి. అక్కడ నుంచి గురువాయూర్ టెంపుల్కి జస్ట్ 40 to 50 minutes పడుతుంది. ఇంటికి రీచ్ అయ్యాక క్విక్గా రెడీ అయిపోయాం అందరం. ఆంటీ ఈలోగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. తినేసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. మేము మెయిన్ రోడ్ నుంచి వెళ్ళలేదు, ట్రాఫిక్ ఎక్కువ ఉందని. ఇంకా విలేజ్ రూట్ ప్రిఫర్ చేసాం. పొలాలు, గ్రీనరీ, హౌసెస్ చాలా బాగున్నాయి చూస్తుంటే. మధ్యలో రెయిన్ అయితే పడుతుంది, ఆగుతుంది, ఆన్ అండ్ ఆఫ్ ఉంది. గురువాయూర్ రీచ్ అయ్యాక కార్ పార్క్ చేసి బేబీకి కావాల్సిన ఫుడ్ అంతా తీసుకొని టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. మొబైల్ ఫోన్స్ అన్ని కౌంటర్లో ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే కృష్ణుడికి ఇష్టమైన గేమ్స్ ఏవో పెట్టారు అక్కడ. వాటితో పిల్లలు ఆడితే మంచిదని మా పాపని తీసుకెళ్ళి ఒక 2 minutes ఆడిపించాం. సో మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1:30 దాటిపోయింది. అప్పటికే టెంపుల్ క్లోజింగ్ టైం. సో క్విక్గా దర్శనం టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాం. ఫ్రీ లైన్స్ అన్నీ అప్పటికే ఆపేశారు. ఆల్రెడీ టెంపుల్లోకి ఎంటర్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకా 4,000 రూపీస్ టికెట్స్ ఉంటే తీసుకున్నాం 4 మెంబర్స్కి. కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఎలా చేశారు, లేదంటే మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేసేసరికి చాలా టైం పడుతుంది. ఆల్రెడీ అక్కడ చున్ను చేయించుకున్న వాళ్ళందరూ క్యూ లైన్లో ఉన్నారు. సో వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా వెళ్ళిపోమని చెప్పారు. చున్ను అంటే అన్నప్రాసన అంట. ఇక్కడ ఈ టెంపుల్లో చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో దర్శనంకి వెళ్ళిపోయాం. ఒక 10 minutesలో మా దర్శనం అయిపోయింది. ఇంకా బయటికి వచ్చి ప్రసాదం తీసుకుని అలా మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకుని టెంపుల్ బయట అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అలా టెంపుల్ సరౌండింగ్స్లో ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. సో ఇంకా పక్కనే గణేష్ టెంపుల్ ఉంది, పవర్ఫుల్ అంట. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాక తిరిగి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికే వచ్చేసాం. ఎంట్రన్స్ దగ్గర చాలా షాప్స్ ఉన్నాయి, అలా ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకొక ఫోటో అయితే తీసుకున్నాను నేను కృష్ణుడిది. దగ్గరలోనే ఒక మంచి రెస్టారెంట్ ఉంటే వెళ్ళాం అక్కడికి. కేరళ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాం. ముందు వాళ్ళు ఏదో వేలు మిక్స్ చేసిన హాట్ వాటర్ ఇచ్చారు. సో ఇంకా తినేసి దగ్గరలో ఉన్న మమ్మయూర్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. సో మమ్మయూర్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం మేము. అండ్ ఇక్కడ ఏంటంటే గురువాయూర్ టెంపుల్ దర్శనం కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా మమ్మయూర్ టెంపుల్కి వెళ్ళాలంట. ఎందుకు అంటే ఆ హిస్టరీ అంతా ఒక షార్ట్ వీడియో చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మేము టెంపుల్కి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్లో ఉంది. సో బయట నుంచి దర్శనం చేసుకున్నాం మేము. సో దర్శనం చేసుకుని అలా టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం బయట నుంచి. ఇక్కడ చూపిస్తున్న ఈ ఆర్ట్ వచ్చి మూరల్ పెయింటింగ్స్. ఈ ప్లేస్లో మూరల్ పెయింటింగ్స్ చాలా ఫేమస్ అంట. సో ఇలాంటిది ఒక సిమిలర్ పెయింటింగ్నే గౌతమ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వేసి ఈ టెంపుల్కి ఇచ్చారంట. సో ఆ పెయింటింగ్ అనేది ఓన్లీ నవరాత్రి టైంలోనే బయటికి తీసి డిస్ప్లే చేస్తారు. అక్కడ దగ్గరలోనే ఒక ఎలిఫెంట్ క్యాంప్ ఉంటే వెళ్ళాం చూడడానికి. సో అది కూడా క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అక్కడ లోకల్ షాప్స్లో స్నాక్స్ అన్నీ ఫేమస్ ఉంటే అలా వెళ్ళి తీసుకున్నాం. అయిపోయాక టీ అండ్ బజ్జీలు ఆర్డర్ చేసుకున్నాం. చూస్తే బాగున్నాయి కదా అని అనుకున్నాం, కానీ అది స్వీట్ బనానాతో చేశారు. మనకు అసలుకే ఎక్కువ అలాంటివి. సో ఇంకా రిటర్న్ అయిపోయాం మేమైతే. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాక కాసేపు రిలాక్స్ అయ్యాం. తర్వాత త్రిశూర్ సిటీ చూడడానికని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. త్రిశూర్ సిటీ వచ్చి కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ కేరళ అంట. ఇక్కడ చాలా యాన్షియల్ టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ త్రిశూరపురం అనే ఒక ఫేమస్ టెంపుల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది ప్రతి ఇయర్. ఈ హిస్టరీ అంతా అక్కడున్న టెంపుల్స్ అన్నీ చూపించి చెప్తున్నారు మాకు అక్కడ. ఇంకా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నాం. స్టే ట్యూన్డ్. బై బాయ్.